ఫేస్బుక్ వాడుతున్నారే, ఫేస్బుక్ అధినేత ఇంకెవరు చెప్తున్నా, గూగుల్ అధినేత ఇంకెవరు చెప్తున్నా, ఎలైన్ మాస్క్. తెల్లారితే నీ సూత్రం చెప్తాడు ఎలైన్ మాస్క్. ఇంకెవరు తెలుసునా, మాట్లాడితే భుజాల మీద వేసుకుని మేము నాస్తికులు చెప్పుకుని తెలుగు రాష్ట్రాల్లో తగలడిపోయిన గురువు స్టీఫెన్ హాకింగ్. ఇంకా చెప్తున్నాను, అమెరికా ప్రెసిడెంట్. ఇంకా చెప్తున్నాను, బ్రిటన్ రాజకుమారుడు, బ్రిటన్ పాత ఆవిడ. ఇంకా చెప్తున్నాను, ఇలాంటి ప్రపంచ అధినేతలు, కుబేర్లు. ఇంకా చెప్తున్నాను, ఈ రిలయన్స్ వాళ్ళు తమ్ముడు అన్నయ్య ఉన్నాడు, ఆడెవడో వీడు అనిల్ అంబానీ. వీళ్ళు ఒకటా రెండా, వీళ్ళందరూ వెనకాలంటే బాగా వినండి, వీళ్ళ వెనకాల ఉన్న అధినేత అంటే వీళ్ళందరినీ గిప్పులు పెట్టుకున్నది ఎవరంటే జెఫ్రీ ఎప్స్టీన్. వీళ్ళందరికంటే ఇందులో ఈ అనిల్ అంబానీకి చెప్పాడు తర్వాత విషయం కన్నా ఆర్గ్యుమెంట్, ఈ మెజారిటీ ఇప్పుడు చెప్పుకున్న పేర్లు ఫేస్బుక్ వాడు గాని, గూగుల్ వాడు గాని, బాగా వినండి, ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచం నడిపిస్తున్నది. అమెరికా ప్రెసిడెంట్ గాని, బ్రిటన్ రాజకుమారులు గాని, వీళ్ళందరూ ఎవరినైనా మీరు చూడండి, వీళ్ళ సైంటిస్టులు గాని, పెద్ద వాళ్ళు అందరూ అక్కడ వరకు ఎందుకు క్లోనింగ్ సైంటిస్ట్ గాని, వీళ్ళందరూ చేసిన పనులు ఏంటంటే యంగా ఉండడానికట పిల్లల్ని కట్టేసి వాళ్ళని హింసకు గురి చేస్తే, వాళ్ళని బాధ పెడితే వాళ్ళు ఎక్కువ రెచ్చిపోతారు. ఆ బాధపడినప్పుడు వాళ్ళ బ్లడ్ లట ఒక ప్లాస్మా రిలీజ్ అవుద్దట. ఆ టైములో ఆ బ్లడ్ తాగితేనంట యంగా ఉంటారు. నిజం, వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని. ఆ బ్లడ్ తాగితే యంగా ఉంటామని ఆ బ్లడ్ తాగేస్తారు. ఏంటో చెప్తున్నా, ఆ చిన్నపిల్ల మాంసం వండుకుని పిజ్జాలు బర్గర్లుగా తినేస్తారు. ఆ పార్టీ ఎప్పుడని అడిగాడట ఎలైన్ మాస్క్. ఈడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆగలేకపోతున్నాను, పార్టీ ఎప్పుడో చెప్పండి, త్వరగా ఆ దీవికి వచ్చేస్తాడు. దీవికి ఏ పార్టీ? చిన్నపిల్లలు తినే పార్టీకి త్వరగా వచ్చేస్తాడు. ఈ ఎలైన్ మాస్క్ సూత్రాలు మీరు సిగ్గులేకుండా స్టేటస్ పెట్టుకోడు. మీరు చూద్దాం డబ్బులు ఎలా సంపాదించారు, చిన్నపిల్లలు తినే సంపాదిస్తారో డబ్బులు.